ఆచి చికెన్ మసాలా. ఏలూరు ఆకివీడు రామాలయం వివాదంపై డిప్యూటీ స్పీకర్ స్పందించారు. గొంతాలమ్మ గుడి తొలగించామని అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు గొంతాలమ్మకు గుడి అనేదే ఉండదన్నారు రఘురామకృష్ణరాజు. అన్ని అనుమతులు తీసుకుని రామాలయం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అర్ధరాత్రి రహస్యంగా పనులు చేశామంటున్న వారికి కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. అర్ధరాత్రి దొంగచాటుగా చేయవలసిన పని ఏంటి అని వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశ గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేశాం. బాగా నిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లియర్ చేయటం అంతా జరిగింది. ఇన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదేంటారు మీకు? ఊరికే చాలా ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చింది వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎందుకు ఇరిటేట్ చేస్తారు? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని మీరు చేసే వృధా ప్రయాస. అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీదే ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంది. గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు. ఆ నందిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అట్ల సర్ది రోజులు చెప్తే అర్థం కదా. అన్ని క్లియరెన్స్లు తీసుకుని ఎవరెవరో మాట్లాడతాడు. ఇంకొక మతిలేనోడు కోర్టు తిక్కారు, కోర్టులో స్టేలో ఉండగా ఎవరికి తెలుసా? మీకు తెలుసా? దీని న్యూస్ ప్రశ్న కూడా చెప్తాను. నేను ఇంటర్వ్యూ కూడా రమ్మని చెప్పా. ఆ ప్రశ్న రావను. అలాగే ఇంకొకటి ప్రొఫెసర్ రామా ప్రొఫెసర్, నేను నీ క్లారిఫికేషన్ అన్నీ ఇస్తా. ఎందుకు ఈ షాడో బాక్సింగ్? ఆచి చికెన్ మసాలా.